నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. మాజీ ప్రధానమంత్రి దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రాజీవ్ హయాంలోనే దేశంలో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. ఢిల్లీలోని వీర్భూమిలో రాజీవ్ గాంధీ ఘాట్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పూలమాలలేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం, సచిన్ పైలట్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం తడిసినా చివరకు మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు. సన్న బియ్యానికే 500 బోనస్ అనలేదని, సన్నాలతో 500 రూపాయల బోనస్ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్న విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో, రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనస్సుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. తిరుమల అలిపిరి నడకదారిలో 2 చిరుతలు భక్తులకు కనిపించాయి. దీంతో భక్తులు భయంతో కేకలు పెట్టారు. భక్తుల అరుపులు విన్న చిరుతలు అడవిలోకి పారిపోయాయి. వెంటనే ఘటనా స్థలానికి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేరుకొని చిరుతలను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను గుంపులుగా తిరుమలకు పంపుతున్నారు. సన్సెట్ టు సర్ప్రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొనాలని చెప్పారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని వెల్లడించారు. అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాయని, పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారని చెప్పారు. పార్టీలో ఒక నటి ఉన్నారని, వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామని, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని తెలిపారు. రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో డ్రగ్స్ను నాశనం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. స్విమ్మింగ్ పూల్స్, ప్రహారీ వెలుపల పడేశారన్నారు. డ్రగ్స్ని డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతం 5 మీద కేసు నమోదు చేశామని, రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుందని వెల్లడించారు కమిషనర్ దయానంద్. నాపైన హెచ్డి దేవోగడ పైన గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని హసన్ సెక్స్ స్కాండల్లో కీలక నిందితుడైన ఎంపీ ప్రజ్వల్కు మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా దేవేగౌడను, తన పేరును ముడిపెట్టారని ఆక్రోశించారు. రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా తామంతా అడ్డుకున్నామని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని తెలిపారు. చట్ట ప్రకారం కేసు విచారణకు హాజరు కావాలని సూచించారు. ఎన్ని రోజులు దొంగ పోలీస్ ఆట ఆడతావు, విచారణకు సహకరించమని ప్రజ్వల్కు హితవు పలికారు.
కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడి మరీ ఉన్నత స్థాయికి చేరుకున్నట్టు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గడంలో గంభీర్ది కీలక పాత్రే. ఓపెనర్గా అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం IPL 17వ సీజన్లో కోల్కతా ప్లేఆఫ్స్ చేరుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. మెంటర్గా అతడు KKRను మూడోసారి విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను వెల్లడించాడు. అండర్-14 జట్టు ఎంపిక సమయంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 12 లేదా 13 ఏళ్ల వయసులో అండర్-14 టోర్నమెంట్ కోసం చాలా కష్టపడినా నేను ఎంపిక కాలేదని చెప్పారు. దానికి కారణం ఏంటో తర్వాత తెలిసిందని, నేను సెలెక్టర్ కాళ్ళు తాకపోవడంతో ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఎవరి కాళ్ళు పట్టుకోకుండా కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతిజ్ఞ చేశానన్నారు. అలాగే నా కాళ్లను ఎవరితోనూ పట్టించుకోకూడదని అనుకున్నానని చెప్పారు. అండర్-16, అండర్-19, రంజీ ట్రోఫీ, భారత జట్టు తరపున ఆడుతూ విఫలమైనప్పుడల్లా బయట నుంచి చాలా కామెంట్లు వచ్చేవని తెలిపారు. మంచి కుటుంబం నుంచి వచ్చావని, అసలు క్రికెట్ ఆడాల్సిన అవసరమే నీకు లేదని, మీ నాన్న బిజినెస్లు చూసుకుంటావంటూ వ్యాఖ్యలు చేసేవాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా షారూఖ్ గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి అత్యుత్తమ ఫ్రాంచైజీ ఓనర్ అంటే షారూఖ్ అని, జట్టు ఆటగాళ్లను పూర్తిగా నమ్మడంతో పాటు వారికి కావలసిన స్వేచ్ఛ ఇస్తాడని కొనియాడారు. నా 7 ఏళ్ల కెప్టెన్ కాలంలో క్రికెట్ గురించి మేమిద్దరం 70 సెకండ్లు కూడా మాట్లాడలేదని చెప్పారు. ఒక్క ప్రశ్న కూడా అతను నన్ను అడగలేదని, ఇది అస్సలు ఊహించి ఉండరు కదా అని KKR మెంటర్ వెల్లడించారు. కెప్టెన్గా కోల్కతాను గంభీర్ 2 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరగడమే నా మొదటి లక్ష్యమని తెలిపారు. పల్నాడులో తిరిగి ప్రశాంత వాతావరణం తేవడానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. And my request to all political persons, candidates, political parties and public, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పట్ల DEO అహంకారంగా వ్యవహరించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖలో జరిగింది. జిల్లా విద్యాశాఖలో పార్వతి అనే మహిళ 2017 నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అటెండర్గా పనిచేస్తుంది. అయితే పార్వతి జాబ్ రెన్యువల్కు సంబంధించిన ఫైల్ను DEO రామారావు తిరస్కరించాడు. విధులకు రావద్దంటూ హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా పార్వతితో ఎవరూ మాట్లాడొద్దని ఉద్యోగులను హెచ్చరించాడు. దీంతో ఆమె 20 రోజులుగా ఆఫీసుకు వెళ్తూ నేల మీదే కూర్చుంటుంది. DEO ఆదేశాలతో తనతో ఎవరూ మాట్లాడడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించింది. రామారావు తీరుపై పలువురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రి అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యతని స్పష్టం చేశారు. భారత భద్రతా ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. శ్రీలంక తీరాలకు చైనా పరిశోధక నౌక చేరడంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనపైన సబ్రి స్పందించారు. తాము ఇతర దేశాలతో చాలా పారదర్శకంగా పనిచేస్తామని, పొరుగువారికి నష్టం కలిగించే చర్యలకు ఏమాత్రం ఆమోదం తెలుపబోమని స్పష్టం చేశారు. భారత్ ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగానే తమ విధానం కూడా ఉంటుందని వివరించారు. కానీ ఇతరులకు హాని తలపెట్టే నిర్ణయాలను మాత్రం తీసుకోమని పేర్కొన్నారు. భారత్లో ఎన్నికలను ప్రజాస్వామ్య వేడుకగా అభివర్ణించిన సబ్రి ఫలితాలపై స్పందించబోమని తెలిపారు. భారత ప్రజలు తెలివైన వారని, ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు. అంతర్గత అంశమైన ఎన్నికలపై అంతకు మించి తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా భారత్తో తమ బంధం కొనసాగుతుందని తెలిపారు. చైనాకు చెందిన ఓ గూఢచార నౌక గత ఏడాది శ్రీలంక హంబన్కోట నౌకాశ్రయంలో కొన్ని రోజుల పాటు ఆగింది. దానికి పొరుగు దేశాల నావికాదళ కార్యకలాపాలపై నిఘా వేసే సామర్థ్యం ఉన్నట్టు భారత్ గుర్తించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్.
ముంబై ఘట్కోపర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో పదుల సంఖ్యలో ఫ్లెమింగోలు కన్నుమూశాయి. చనిపోయిన పక్షులు కింద పడగా స్థానికులు వాటిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూయింగ్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అటవీ శాఖ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. 29 ఫ్లెమింగోలు చనిపోయినట్లు తెలిపారు అధికారులు. ఫ్లెమింగోలు ఎమిరేట్స్ విమానాన్ని గాలిలో ఢీకొన్నట్టు ఆరోపిస్తున్నారు బర్డ్ వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఎన్ఆర్ఐ కాంప్లెక్స్ ప్రాంతంలోని చిత్తడి నేలలు, టీఎస్ చాణక్య సరస్సులు ఫ్లెమింగో మందలకు నిలయం. గత నెల ఆ ప్రాంతంలో పక్షులకు ఆటంకం కలిగించి నీటి వనరులను నిర్మాణంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొందరు వ్యక్తులు రాత్రిపూట పక్షులను తరిమేసి ఉంటే మందలుగా తానే క్రీక్ వైపు ఎగరడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న అంశం అటకెక్కింది. ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. వ్యవసాయ కూలీలకు 12,000 హామీ మాయమైంది. చివరకు రైతు భరోసాపై కూడా కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు రైతు భరోసాపై నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి రైతు భరోసా ఎప్పుడు వేస్తారు అని అడగ్గా విననట్లు శ్రీధర్ బాబు వ్యవహరించారు. రైతు భరోసాపై సమాధానం చెప్పకుండా మంత్రి దాటవేసే ప్రయత్నం చేశారు. ఎకరానికి 15,000 రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధి విధానాలు నిబంధనలు ఖరారు చేయాలి. వానాకాలం పంట అయిపోయిన తర్వాత చూద్దామని నిర్లక్ష్యంగా మాట్లాడారు. మంత్రి తీరుపై రైతులు మండిపడుతున్నారు. సార్ శ్రీధర్బాబు గారు, అంటే గత ప్రభుత్వంలో దాదాపు 6,000 స్కూల్స్ వరకు కూడా మూతపడ్డ సందర్భం ఉంది. 6,000 స్కూళ్ళను మళ్ళీ రీఓపెన్ చేస్తారా? ఇప్పుడు గత ప్రభుత్వం రేషనలైజేషన్ అని పెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసింది. స్కూళ్ళను మూతపడి ఎక్కడ పిల్లలు చదువుకోవాలనుకొని ఆ స్కూళ్ళకు వస్తారో తిరిగి దాన్ని పునఃప్రారంభం చేసే కార్యాచరణ తీసుకోవే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తారా? అందరినీ ఆహ్వానిస్తాం. మాకు బేషిజాలు లేవు సార్. వచ్చే పంటకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు సార్? రైతు భరోసా సార్, రైతు భరోసా పైన రైతులందరూ కూడా ఎదురు చూస్తారు. వచ్చే పంటకు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని. ఏమండి 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సార్. దానికి నిబంధనలు చేసుకోవాలా? ఖరీఫ్ పంట రావాలి కదా. మీరే చూస్తారు ఒకటి తర్వాత ఒకటి మేము పనిచేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం. రైతు భరోసాతో పాటు ఇంకా అనేక మేనిఫెస్టోలో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి కార్యాచరణలో పెడతాం, అమలు చేస్తాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని బీజేవైఎం నాయకులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సాధన కొరకు బీజేవైఎం నాయకులు చలో గన్ పార్క్ కు పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గన్ పార్క్ వద్ద బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. బీజేవైఎం నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను తమ వాహనాల్లో ఎక్కించుకొని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4,016 నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడ వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ పుట్టడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లపై చెట్టు కూలిన ఘటన బొల్లారంలో చోటు చేసుకుంది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 2 రోగులపై మెయిన్ గేట్ వద్దనున్న చెట్టు కూలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు, వివాహాల కోసం మరికొందరు, పెన్షన్లా ఉపయోగపడుతుందని ఇంకొందరు తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేశారు. అధిక వడ్డీ ఇస్తామన్న నిర్వాహకుల మాటలు నమ్మి నిలువునా మోసపోయారు. 537 మంది నుంచి 200 కోట్ల డిపాజిట్లు సేకరించిన ఆ సంస్థ తాజాగా బిచానా ఎత్తేసింది. దీంతో న్యాయం చేయాలంటూ బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ, ఆయన కుమారుడు శ్రీహర్ష హైదరాబాద్ ఆబిడ్స్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్స్ ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని పెద్ద ఎత్తున డబ్బు సేకరించారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల టెస్కాబ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే 15 నుంచి 18% వడ్డీ ఇస్తారంటూ తన సహోద్యోగులు, బ్యాంకు ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులు టెస్కాబ్లో డిపాజిట్ చేయడానికి వచ్చేవారిని వాణిబాల నమ్మించేవారు. ఇలా గత కొన్నేళ్లుగా చాలామంది టెస్కాబ్ అధికారులు, వివిధ జిల్లాల డీసీసీబీల సిబ్బంది ఈ కంపెనీలో 5 లక్షల నుంచి కోటి వరకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా అందరికీ వడ్డీలు సక్రమంగా చెల్లిస్తుండటంతో 3 రాష్ట్రాల్లో సుమారు 537 మంది ఈ కంపెనీలో 200 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి డిపాజిట్దారులకు వడ్డీల చెల్లింపులో నిర్వాహకులు జాప్యం చేయడం ప్రారంభించారు. కొందరు తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని జనవరి, ఫిబ్రవరిలో ఒత్తిడి తీసుకురాగా ఏప్రిల్ కల్లా పాత బకాయిలు చెల్లిస్తామని వారికి నచ్చజెప్పి వెనక్కి పంపారు. అనంతరం నేతాజీ, శ్రీహర్ష, వాణిబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో మోసపోయామని బాధితులు గుర్తించారు. ఈ క్రమంలో వాణిబాల కుటుంబం కోర్టును ఆశ్రయించి ఐపీ పెట్టినట్లు తెలిసిందని వాపోతున్నారు. బాధితులు జ్యోతి, నిశిత, గౌతమ్, మల్లికార్జున శర్మ, రాధాకృష్ణ శర్మ, శ్రీనివాసమూర్తి తదితరులు సిసిఎస్ ఎదుట ఆందోళన నిర్వహించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టెస్కాబ్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు టెస్కాబ్ ఎండీ మురళీధర్ తెలిపారు. ఈ నెలలో ఆమె పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆయా భత్యాల చెల్లింపు నిలిపేయాలని సంస్థ నిర్ణయించింది. ఆమె అందుబాటులో లేకపోవడంతో సస్పెన్షన్, విచారణ ఉత్తర్వులను హైదరాబాద్ న్యూ సైదాబాద్ కాలనీలోని ఆమె ఇంటికి సిబ్బంది అంటించారు. కాగా వాణిబాల మాటను తాను నమ్మి సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్ కంపెనీలో పెట్టి మోసపోయామని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు. RRR మూవీలోని నాటు నాటు పాటతో ఎంఎం కీరవాణి తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను కీరవాణితో పాడించే అంశంపై వీరు చర్చించారు. ఈ భేటీలో రచయిత అందశ్రీ కూడా పాల్గొన్నారు. అయితే కీరవాణితో పాట పాడించాలని చర్చ జరుగుతుండడంతో సాంగ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఎంపికతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలకే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 56 కేసులు, 74 రోజుల జైలు జీవితం, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చరిత్రను ధ్వజమెత్తారు. 5 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బ్లాక్మెయిలర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపిందన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అర్హులకు, యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు, బ్లాక్ మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బతికేటలకు అవకాశం ఇస్తే సమాజానికి నష్టం. పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. సమాజానికి పెట్టిన చీడ పురుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను, ఇట్లాంటి దొంగలను, 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు
గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అంటూ గరమయ్యారు. వరంగల్లో మీడియాతో మాట్లాడిన ఈటెల అతి తక్కువ కాలంలో ఎక్కువ అక్రమ డబ్బులు వసూలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పారంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్కు కాంగ్రెస్ వాళ్లకు సపరేట్ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలు భిక్ష పెడితే సీఎం పదవి వచ్చిందన్న ఈటెల అదే ప్రజలు దెబ్బ కొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉండేది కానీ ఏం చేస్తావా నువ్వు నాకు అర్థం కాదు. మూసేస్తావా నువ్వు, ఉరిదీస్తావా నువ్వు మమ్మల్ని? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. బీజేపీ రిజర్వేషన్లను హిందూ ముస్లిం సమస్యగా మార్చి 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రజలకు రిజర్వేషన్లు దూరం చేసింది బీజేపీనని ఖర్గే మండిపడ్డారు. కేంద్రంలో 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించలేదన్నారు. వాటిని భర్తీ చేసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దాదాపు 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లను నియమించడం లేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయని ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. బీజేపీపై ప్రజలకు పెద్దగా కోపం లేదని, అయితే ఆ పార్టీ లక్ష్యం 370 సీట్ల మార్కును మాత్రం దాటకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మంగళవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 నాటికంటే కొన్ని సీట్లు పెరగొచ్చని చెప్పారు. మోడీపై ప్రజల్లో ఆగ్రహం ఉందనే అభిప్రాయం ఎక్కడా వినట్లేదని పీకే అభిప్రాయపడ్డారు. ఏసీ వేయమని అడిగినందుకు సహనం కోల్పోయిన ఓ క్యాబ్ డ్రైవర్ కస్టమర్పై చిందులు తొక్కాడు. ఎందుకు ఏసీ ఆన్ చేయడం లేదని ప్రశ్నించినందుకు ఇది తమ ప్రాంతమని, ఇక్కడ మరో భాష కుదరదని తెగేసి చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అదరు దావర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. బెంగుళూరులో ఊబర్ కారును బుక్ చేసుకున్న డాక్టర్ దావర్ కారులో ప్రయాణిస్తుండగా ఏసీ వేయాలని డ్రైవర్ను కోరాడు. అందుకు డ్రైవర్ నిరాకరించాడు. ఏదో సమస్య ఉందని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రాబ్లం ఏంటని అడగ్గా మొదట్లో హిందీలోనే సమాధానం చెప్పిన క్యాబ్ డ్రైవర్ ఆ తర్వాత సహనం కోల్పోయారు. దాంతో ఎందుకు కోప్పడుతున్నారని హిందీలో అడగ్గా నో హిందీ, నో ఇంగ్లీష్, ఓన్లీ కన్నడ, ఇది కర్ణాటక, ఇక్కడ కన్నడలో మాట్లాడితే మాట్లాడు, లేదంటే వెళ్ళిపో అంటూ ఆగ్రహంతో బదులిచ్చాడు. దీంతో కంగుతిన్న కస్టమర్ తనను తీసుకువెళ్లడం ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్లారని కోరారు. అయినా డ్రైవర్ ఏసీ వేయకుండానే ముందుకు సాగాడు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. సదరు డ్రైవర్పై ఊబర్కు ఫిర్యాదు చేసినట్లు అదర్వు దావర్ పేర్కొన్నారు. ఇది భాషకు సంబంధించిన విషయం కాదని, బాధ్యతారహితమైన వ్యక్తి కన్నడ భాషను ఎరగా ఉపయోగిస్తున్నాడని చెప్పారు. బెంగుళూరుకు వచ్చేవారు ఇలాంటి మోసపూరితమైన వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు డాక్టర్. కాగా ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. Thing you are getting so angry, you are getting charged up. I did not want you to try. I did not want you to go in Hindi. ಗುರು ಕನ್ನಡ ಮಾತಾಡಗಿರಲ್ಲ ಇಳಿದೋಗು ಮಾತಾಡಬೇಡ ಜಾಸ್ತಿ. I said I don't know your language. ಕನ್ನಡ ಮಾತಾಡೋದು ಚಿಕ್ಕ ಮುಂಚೆ ಇಳಿದೋಗು. I don't know your language. I am telling you ki if only Kannada. Okay. No Hindi, no English. No English, no Hindi, no ಬೇರೆ ಭಾಷೆ, only Kannada. ये कर्नाटक. बिल्कुल ठीक थे आप, अब एकदम से एंग्री हो रहे हैं, बोल रहे एसी नहीं है. एसी नहीं, एसी और प्रॉब्लम हो गया. क्या प्रॉब्लम हो गया? एसी प्रॉब्लम. हम तो आई एम आस्किंग व्हाट प्रॉब्लम ना सर. इफ यू डोंट वांट टू टेक मी यू कैन ड्रॉप मी. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.